ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు కవిత పిఏలు రోహిత్ రావు, రాజేష్లను ఈడీ అధికారులు విచారించారు. ఈ విచారణలో కవితకు సంబంధించిన కీలక అంశాలను వారి వద్ద నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే తనది అక్రమ అరెస్టు అంటూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కవిత తన తల్లి శోభను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఇంకా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతూనే ఉంది. అలాగే కీలకమైన ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టు పిఎల్ నుంచి, అలాగే మరోవైపు ములాఖాత్ అప్పుడు వాళ్ళ మదర్ని కూడా ఆవిడ కలుసుకుంటా అని తెలుస్తోంది. అసలు పూర్తి వివరాలు ఏంటి? మొత్తం ఢిల్లీ పాలసీ కుంభకోణంలో ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించిన విషయంలో 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపిస్తూ 2015వ తేదీన హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ విచారణ కొనసాగుతా ఉంది. ఇప్పటికే 16వ తేదీన ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టే తరంలో 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈడీ కస్టడీ కవిత విషయంలో కొనసాగుతా ఉంది. అయితే కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన కేటీఆర్, కవిత, రాజేష్ రావు అందరూ కూడా వరుసగా భేటీ అవుతున్నారు. నిన్న మాత్రం ఓన్లీ అడ్వకేట్ మోహిత్ రావు మాత్రమే భేటీ అయ్యారు. అయితే తల్లిదండ్రులు బంధువులతో పాటు తల్లి శోభ, కుమారులు కూడా కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీకి కవిత తల్లి శోభ చేరుకున్నారు. ఇవాళ ఆమె కలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈడీ విచారణ విషయంలో కవితతో పాటు మరికొంతమందిని కూడా విచారణకు సిద్ధపడ్డారు. నిన్న కవిత పిఏ రాజేష్ తో పాటు రోహిత్ రావులను కూడా విచారించింది. కీలక సమాచారం కూడా రాబట్టని తెలుస్తా ఉంది. ఈ కేసు సంబంధించిన విషయంలో మరింత త్వరితగతిన కస్టడీ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఈడీ అధికారులు భావిస్తున్నారు. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.